నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతానన్న సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం. దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని స్పష్టీకరణ. సింగరేణిని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్దే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. సంస్థ ప్రైవేటీకరణ చేయబోమని హామీ. నాగర్ కర్నూల్లో ఆదివాసీ మహిళపై దాడిపై సర్కార్ సీరియస్. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి జూపల్లి. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామన్న పొంగులేటి. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నామని వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్న మంత్రి. మేడ్చల్లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుర్తింపు. 24 గంటల్లో దుండగులను పట్టుకున్న పోలీసులు. సమస్యల పరిష్కారం కోసం ఉస్మానియాలో జూనియర్ వైద్యుల నిరసన. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన జూడాలు ఈ నెల 24 నుంచి సమ్మెలోకి వెళ్తామన్న అల్టిమేటం. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు స్పష్టం చేసిన టీటీడీ. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని ప్రకటన. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. ఈటీవీపై ఆంక్షలు తొలగిస్తూ తొలి సంతకం. ఏపీ శాసనసభలో ఆసక్తిగా పవన్ కళ్యాణ్ తొలి స్పీచ్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ కావడం పట్ల హర్షం. రాష్ట్ర ప్రజలు అయ్యన్న హోందాతనం చూస్తారని వెల్లడి. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ. బడ్జెట్ రూపకల్పనపై సంప్రదింపులు. వార్షిక పద్దులపై సలహాలు, సూచనల స్వీకరణ. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.